అందించే తెలంగాణ పోలీస్. పోలీస్ సహాయం కోసం 1 నొక్కండి. ప్రెస్ 1 ఫర్ నమస్తే రారాని పోలీస్ ఎమర్జెన్సీ. అమ్మా గుడ్ ఈవినింగ్. నేను సదా కేశవరెడ్డిని మాట్లాడుతున్నా, కంటోన్మెంట్ బోర్డు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్. అమ్మా అలాంటి ఒకసారి తీసుకోరు వీడియో. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ముంగట్నే ఉండి ఆడిపిస్తారు. అందరిని వాళ్ళని తీసుకోరా, వ్యాన్ కూడా తీసుకోరా ఒకసారి. వాళ్ళేమో పోలీసు వాళ్ళు ఇప్పుడు కంగారు పడకురి, పోలీసు వాళ్ళు వస్తారంటారు. నిన్న 100 కాళ్ళు పోతే ఒక్క దానికి రెస్పాన్స్ లేదు. 100 డైల్ చేసినాం. అరే వాచ్మెన్ ఇదిరా, వాచ్మెన్ నువ్వు తీయక బాయ్, నువ్వేదో తీస్తున్నావు. నీ మీద తీస్తా మంచిగా. నీ ఫోటో తీసింది అనుకో, పొద్దుగానే వస్తుంది. నేను వాచ్మెన్ని పిలుస్తున్నా బాయ్, నువ్వు దాన్ని కూడా ఫోటో తీస్తే ఎట్లా? వాచ్మెన్, ఏ వాచ్మెన్, అరే ఓ వాచ్మెన్ కు బులా రే. ఏ వాచ్మెన్, ఈయనంత బేషర్నా కూడా కోడ్ లేకుండా వచ్చి సార్. तरुण जोशी साहब अंदर जाके बैठ के चला रहे ना भाई. अरे वो इवेंट करने वाला इनो ही है, ఆర్గనైజర్. నీకు మీరు దొంగచాటుగా నడిపిస్తున్నారు. మీకు కంట్రోల్మెంట్ పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేదు. మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు ఎంత చెప్పినా కానీ ఏది ఉండదు మీకు ప్రజల మీద. तू कौन है बोलने का? पहले तू हट बोल के, तू ताला खोल के जाओ जी. तू करके जा रहे रे. को बात कर रहा जी. अब खोल के आप जाओ, कौन सा रहता है देखो ना. अरे पीके कौन नहीं जी, हम रहना इधर. पीके है इधर आ. तू पीके नहीं बोलो, मैं हाँ लेडीज को है, चुपके हाँ डिस्टर्ब किसी को नहीं. तू दुनिया को डिस्टर्ब कर रहा, तू तेरे को डिस्टर्ब दिख रहा. हाँ तो दुनिया को डिस्टर्ब करने वाले पूरा एरिया को डिस्टर्ब करके, पूरा एरिया को डिस्टर्ब करके तू डिस्टर्ब हो रहा तेरे को. हाँ గేట్ లోపల గేట్ బయట ఉన్నాము, పెట్టుకొని పోని. వాడి దగ్గర ఏం పర్మిషన్ ఉందంటే చూపెట్టాడు. ఏం పర్మిషన్ ఉంది? क्या परमिशन है तेरा पास? कैसा चला रहे यहाँ पे? इन्हें लोगों का नींद आराम करने वाला, कमा के लोगों का नींद आराम करने वाला वही है. पूरा रात को अभी जोशी साहब गए कहते, तरुण जोशी साहब अंदर, शायद वो कलेक्शन कुछ के पूछने के लिए. क्या कर रहे हो देखना भी. నేను పూచిగా టైర్ క్యా ఉస్కో జాకే. బాబు నువ్వు మాట్లాడదు, నువ్వు లోపలికి మాట్లాడు. నువ్వు లోపలికి आओ जी. तुम्हारा परमिशन क्या है जी? हेलो, तुम्हारा परमिशन क्या है भैया? अरे छोड़ छोड़ छोड़. अरे अरे जानदार है, अरे जानदार है ना. अरे मेरा मेरा पैर रहते थे. इधर 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 आओ गौतम, इधर आओ तुम. अरे चोर के जैसे कहीं को जा रहे जी. अरे चोर कोई परमिशन नहीं है, चोरा कहीं को चला रहे हैं पूरा. సార్ ఇప్పుడు బంద్ చెప్పింది. వీళ్ళు బంద్ ఎందుకు చేస్తారా? వీళ్ళే ఉన్నారు, వీళ్ళే ప్రొటెక్షన్ చేస్తారు. అన్న నమస్తే. మీరు ప్రొటెక్షన్ చేస్తే అట్లా 11:30 అయితే బంద్ చేయకుండా మీరు చేయండి. మీరు ఎవడు చేస్తున్నాడో వాడు అడుగు. మనకి ఏం పర్మిషన్ ఉంది నడిపేనికి ఇప్పటిదాకా? ఇప్పుడు 11:37 స్టిల్ దాండియా నడుస్తుంది లోపల, వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. మరి ఇది కోర్టు ధిక్కారన. మరి రక్షించే పోలీసు వాళ్ళే ఇక్కడ సేఫ్టీ గార్డ్ ఉండి వీళ్ళు అందరు చేస్తున్నారంటే మరి ప్రజలకు ఎక్కడ రక్షణ దొరుకుతుందని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. పబ్లిక్ అప్పకండి పాప వాళ్ళు రోజు జైపో खोलो जी. चाबी भेजो, हम रहना इधर. अरे पब्लिक में फंसा मत. अंदर नहीं भेजना. अरे अरे हमारा ड्यूटी है जी, हमारा ड्यूटी हम करते हो. पब्लिक में फंसा मत करो. अरे ये ऐसा वाला दांडियों को क्या चोरों को ले जाए अंदर बैठे ऐसा जैसा करे तो कैसा है जी? ये दొంగలని లోపల పెట్టి తాళం వేసినా టేస్ట్ ఉండేనా? हेलो बाबू, क्या परमिशन है आपके पास? अरे बोलो तो सही, क्यों जा रहे क्यों भाई? बोलो तो सही, क्या परमिशन है आपके पास? మీకు 12 కొట్టినాక కూడా సౌండ్ వస్తలేదంట. బాబు మీరు 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 సార్ దయచేసి మీరు ఇది చేసిరు అనుకో మీ ఇష్టం. లేదు మీరు ఏం మరి పబ్లిక్ అక్కడికి పోతుంది, మీరు లోపల పని చేయండి, మేము పోతాం.
నువ్వు లోపల పని చేయ, నేను పోతా. ఇన్సైడ్ అన్న ఇన్సైడ్ ఉంటే టైం ఉంటుందా? కాదు నువ్వు లోపల పని చేయకుండా 12 కొడుతురు. ఇప్పుడు నువ్వు లోపల పని చేయకుండా మమ్మల్ని బొమ్మంటారు. లేకపోతే ఇన్నే వాడుకుంటాం, మా ఇళ్ళలో వాడుకున్నా సప్పుడే ఉంది కదా అమ్మ. అన్న ఇప్పుడు 11:30 కాదన్న 11:30 కాదు 12 అవుతుంది చూడండి. లోపల పని చేయాలి పని మీరు చూడండి 11:41 చేస్తారు. మేము మన వండుకునేది ఏదో గిన్నె వండుకుంటాం మరిగా మమ్మల్ని బొమ్మంటారు. మీరు ఏం చేయాలి? వీడియోలో गेट का हो जाए, गेट बंद कर दे, गेट बंद कर दे, लॉक कर रहे देख. ఇగో మొత్తం డీజే నడుస్తుంది కదా, అన్ని గేట్లకు తాళాలు వేసుకొని గేట్లకి ఇప్పుడు తాళాలు వేసుకొని డీజే పెడుతున్నారు. డీజే నడుస్తలేదని ఎవరు చెప్పారు? పాపం చెవులు వినబడతలేనట్టు కొంచెం వాళ్ళకు ఎవరికైతే తినబడతలేవో చెవుల మిషన్లో పెట్టియండి. కొంచెం ఇంత పెద్ద సౌండ్ వినబడతలేదు. क्या टाइम क्या हो रहा थी? क्या 12 बज रहे हैं. ఏ గారు ఇప్పుడు 11 కొడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు పని చేస్తున్నారు? ఎవరున్నారు? ఎక్కడ పని లేదు వస్తుంది కదా, సబ్బులు ఉన్నాయి కదా, అంతా అట్లే ఉంది కదా. పెట్టండి, వీళ్ళందరినీ వీడియో తీసుకోరు. నన్ను మీరు కూడా అందరూ తీసుకోండి. మీ వాళ్ళు తీసుకుంటారు. ఇంతగానం సిబ్బంది ఉండి ఇంతమంది ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ ఈ రాత్రి నుండి ఇదేదో వాళ్ళు చేసుకునే కమర్షియల్ యాక్టివిటీస్కు మీరు ఇంతగానం ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తున్నారు? నాకు అర్థం కాలేదు. లేదు లా అండ్ ఆర్డర్ అంటే మరి కోర్టు నీకు 10 గంటల వరకే ఇచ్చింది, ఇప్పుడు 11 కొడుతురు. ఏం పని చేస్తారు? లోపలికి సౌండ్ వచ్చేది వస్తుంది. కోర్టు ధిక్కరణ కిందికి మీరు చేస్తున్నారు, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇదే మీ చట్టం ఉన్నది. అగో అందరు ఉన్నారు, మొత్తం నడుస్తుంది, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మీరు నడుస్తలేదు అని అంటే అనరా? సరే, వాళ్ళు ఏం పంపిస్తారో ఏం చేస్తారో అనేది వారి ఇష్టము. హౌస్ఫుల్ పెట్టుకొని కూర్చురు కదా. సరే చూద్దాం మరి ఎప్పటిదాకా పెడతారు. మరి నిన్న డీసీపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా డీసీపీ మేడం వచ్చిందంటే సుశుద్ధి పోతుంది. మరి ఒక అధికారి ఏమో 10 గంటలకు పని చేయాలి, డీజేనే ఉండదు అంటాడు. ఒక అధికారి ఏమో విచ్చలవిడిగా నడిపిమంటాడు. ఇదేంది? రండి, వాళ్ళు ఏదని చెప్పుకొని రండి. మీరు बंद करो, बंद करो, दांडिया बंद करो, बंद करो, बंद करो, दांडिया बंद करो, बंद करो, बंद करो, दांडिया बंद करो. वीडियो ले लो, गेट का हो जाए, गेट बंद कर दे, गेट बंद कर दे, लॉक कर रहे देख. एंट्री ले रहा एंट्री ले रहे
జరగండి అన్న నాకు కొంచెం సైడ్ ఇవ్వండి. వాళ్ళందరినీ మీరు జరగండి వేస్తారు. మీరు ఎందుకు వస్తున్నారు అమ్మడం? మీరు జరగండి అనవసరంగా అందులోకి వస్తే మీరు వాళ్ళకి ఏదో సెక్యూరిటీ ఉన్నట్టుంటారు. ఉంటే ఉండండి, బాధలేదు. మొత్తం ఇట్లా అడ్డంకి వాడండి గేట్. ఇక మొత్తం డీజే నడుస్తుంది కదా, అన్ని గేట్లకు తాళాలు వేసుకొని గేట్లకి ఇప్పుడు తాళాలు వేసుకొని డీజే పెడుతున్నారు. డీజే నడుస్తలేదని ఎవరు చెప్పారు? పాపం చెవులు వినబడతలేనట్టు కొంచెం వాళ్ళకు ఎవరికైతే తినబడతలేవో చెవుల మిషన్లో పెట్టియండి. కొంచెం ఇంత పెద్ద సౌండ్ వినబడతలేదు. ఎంత డీజే ఆడకుండా లోపల ఏం చేస్తారు మరి? ఇప్పుడు డీజే ఆడకుండా ఇన్ని గంటల దాకా లోపల ఏం చేస్తారు? డీజే పెడుతురు కాబట్టి ఆడుతురు కాబట్టి ఉన్నారు లోపల ఇప్పటిదాకా, లేకుంటే ఎందుకుంటారు ఇప్పటిదాకా? తెలంగాణ పోలీస్ సహాయం కోసం 1 నొక్కండి. ప్రెస్ 1 for నమస్తే రారాని పోలీస్ ఎమర్జెన్సీ. అమ్మా గుడ్ ఈవినింగ్. నేను సదా కేశవరెడ్డిని మాట్లాడుతున్నా, కంటోన్మెంట్ బోర్డు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అమ్మా. ఓకే సార్, చెప్పండి. పోలీస్ ఎమర్జెన్సీ ఉందా? అమ్మా ఇప్పుడు క్లాసిక్ గార్డెన్లో దాండియా పెట్టి మరి కోర్టేమో 10 గంటల దాకా ఆర్డర్ ఇస్తే ఇప్పుడు 11:15 దాకా కూడా మరి ఇంకా దాండియా ఆడుతూ ఉన్నారు. ఉన్న పబ్లిక్ అంతా లోపటే ఉన్నారు. మరి వీరు ఎవరు కూడా పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేరు, ఇంకా ఉల్టా సెక్యూరిటీ ఇస్తున్నారు దానికి. ఓకే, ఎక్కడ సార్? మాకు ఇది అడ్రస్ చెప్పండి. ఇది బేగంపేట్ పిఎస్ పరిధిలో వస్తుంది. బాలంరాయ్ బోయిన్పల్లి, బాలంరాయ్ సికింద్రాబాద్. సారీ, బాలంరాయ్లో ఎక్కడ సార్? బాలంరాయ్ అమ్మా, క్లాసిక్ గార్డెన్లో. బాలంరాయ్ క్లాసిక్ గార్డెన్. అవునమ్మా. ఓకే, మీరు కంగారు పడకండి. ఇది బేగంపేట్ పిఎస్ నుంచి ఇప్పుడే కాల్ వస్తుంది, మీరు ఒకసారి మాట్లాడండి. ఓకేనా సార్? అమ్మ నిన్న 100 కాల్ చేసినా కానీ ఏ ఒక్కరు కూడా కాల్ చేయలేదమ్మా మాకు తిరిగి. ఇన్ఫార్మ్ చేసాం సార్, ఇప్పుడే మీకు కాల్ వస్తుంది. ఒకసారి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకేనా? సరే అమ్మా, థ్యాంక్ యూ. కంగారు పడకండి సార్, పోలీస్ టైం అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ డయల్ 100. రైట్ అమ్మా. అలాంటి ఒకసారి తీసుకోరు వీడియో. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ముంగట్నే ఉండి ఆడిపిస్తున్నారు. అందరిని వాళ్ళని తీసుకోరా, వ్యాన్ కూడా తీసుకోరా ఒకసారి. వాళ్ళేమో పోలీసు వాళ్ళు ఇప్పుడు కంగారు పడకుని పోలీసు వాళ్ళు వస్తారంటారు. నిన్న 100 కాళ్ళు పోతే ఒక్క దానికి రెస్పాన్స్ లేదు. 100 డైల్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు వినబడతలేదా మనకు సప్పుడు? వినబడుతుందా లేదా మనకు సప్పుడు? నువ్వు లోపల ఇంటి లోపల నువ్వు ఏమన్నా సప్పుడు చేసుకో, బయటికి వినబడుతుందా లేదా మనకు సప్పుడు? అన్న నేను ఏమంటున్నా అంటే నీకు 10 గంటల తర్వాత నువ్వు లోపల కానీ బయట కానీ బయటికి సప్పుడు రావద్దని ఉందా? నువ్వు బయట సప్పుడు వస్తుందా లేదా? బయట సప్పుడు వచ్చినప్పుడు ఉండాల్సింది కదా. మీరు సప్పుడు వస్తలేదంటే ఇప్పుడు వినబడతలేదా? 11:30 దాకా ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎవరు ఇచ్చారు పర్మిషన్ 11:30 దాకా? 11:30 దాకా ఎవరు ఇయ్యారు కదా పర్మిషన్. మీరు ఏ ఈవెంట్ అయినా 10 గంటలకే క్లోజ్ చేయమంటారు కదా, 2 స్పీకర్ బాక్సులు పెట్టి. మరి ఇప్పుడు 11:30 దాకా ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు చెప్పాలి కదా కోర్టుకు వచ్చి. మొన్న కోర్టులో అడిగారు కదా జీపీ గారిని, లేదు సార్ మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. మీరు వేరే అన్ని పర్మిషన్లు అడుగుతారు కదా, మరి దీనికి ట్రేడ్ లైసెన్స్ కానీ కంటోన్మెంట్ పర్మిషన్ కానీ ఏమైనా ఉందా? ఏ పర్మిషన్ లేని ఇస్తారు కదా సార్ మీరు. 11:30 దాకా పర్మిషన్ ఎక్కడ ఉంది సార్ లోపల బయట అని? ఆ కాగితం ఇవ్వండి, నేను వెళ్ళిపోతా. మీరు 11:30 దాకా నాకు కాగితం ఇవ్వండి, పర్మిషన్ ఇచ్చేయండి, నేను పోతా. నాకు ఆ కాగితం ఇవ్వండి. 11:30 దాకా మీరు ఉందని చెప్పి అంటున్నారు కదా, నాకు ఒక కాగితం ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. నేను కోర్టులో ఏం చేసుకోవాలి, కోర్టుకు వీళ్ళు ఏం చెప్పారో ఏముంది, కోర్టు దిక్కరన కిందకి ఏం చేసుకుంటారు అనేది నేను చూస్తా. ఇప్పుడు మీ సార్ చెప్పడము మీరు ఆచరిస్తున్నారు. మరి కోర్టు చెప్తే కోర్టుని ధిక్కరిచ్చినట్టు కదా. మరి కోర్టు నీకు 10 గంటలకంటే చెప్పినాక నువ్వు 11:30 దాకా ఉంది పర్మిషన్ అంటే మీ ఇష్టానుసారంగా ఇస్తారా పర్మిషన్?
ఒక చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం ఇవ్వాలి కదా. చట్టము ప్రకారంగా మీరు చేయకుండా మీ ఇష్టవంతరంగా చేసుకుంటే ఎట్లయితే? ఎందుకు వినబడతలేదా నీకు? మ్యూజిక్ వినబడుతుంది కదా సార్, మ్యూజిక్ వినబడుతుందా లేదా? మ్యూజిక్ లేనిది లోపల ఏం చేస్తారు పబ్లిక్? ఇగో ఇదంతా పబ్లిక్ కనిపిస్తలేరా మీకు? హలో, ఇక్కడ ఇంత పెద్ద లొల్లి అవుతుంది, సపోర్ట్ అవుతుంది క్లాసిక్ గార్డెన్ కాడ. ఏడున్నారు సార్ వాళ్ళు? ఇన్స్పెక్టర్ సార్, ఏజీపీ సార్ అందరూ ఇన్నే ఉన్నారు సార్. మరి లోపల ఉంటే మరి నేను కూడా గేట్ బయటనే ఉన్నా. మరి లోపల ఉండి మరి డీజే ఆడుతున్నారు, కోర్టేమో 10 గంటల దాకా పర్మిషన్ ఇస్తే మరి 11:30 అవుతుంది. మరి 11:30 దాకా కూడా మీరు దీన్ని బంద్ చేయకుంటే పబ్లిక్ ఏమైనా ఉండాలా లేకుంటే ఎట్లుంటుంది? పబ్లిక్ పడుకోవాలా లేదా? ఆఫీసర్లు ఇన్నే ఉన్నారు సార్, ఇగో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. నేను ఇంటే ఉన్నా, గేట్ కాడనే ఉన్నా. నేను కూడా నేనేం బయటికి పోలేదు, నేను గేట్ ముంగట్నే ఉన్నా. నాకు తెలియదు ఉండి ఏం చేస్తారు, బంద్ చేయాలి కదా. ఉన్నారు కాదు కదా, బంద్ చేయాలి కదా. మనకు కోర్టు ధిక్కరణ కిందకి మీరు వస్తారు కదా. మీరు 10 గంటలకు బంద్ చేయక 11:30 కూడా మీరు బంద్ చేయకుండా ఉంటుంటే కోర్టు ధిక్కరణ కిందకి వస్తారు కదా మీరు. మీరే ఉండి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు కదా మొత్తం. ఓకే సార్, ఓకే ఓకే బంద్ చేపిస్తాను. ఇప్పటికి 10 days అవుతుందన్న. ఇప్పటికి ఇప్పుడని కాదు, 10 days అయితే లాస్ట్ 10 days నుంచి సేమ్ ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఈవెంట్స్ కూడా అవుతాయి. 2 months బేబీ ఉంది ఇంట్లో, ఆయన కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎంత చెప్పినా కూడా ఇంటలేరు. మళ్ళీ ఇంకా ఈవెంట్స్ అయినప్పుడు కూడా క్రాకర్ షో కూడా అదే షో ఉంటుంది. ఇల్లది సౌండ్ కూడా వాల్యూమ్ ఎక్కువ పెంచుతారు. ఇప్పుడు ఇదే ఉన్నదని చెప్పేసి ఇప్పుడు కూడా నైట్ వరకు కూడా ఇంట్లో బేబీ ఉంది పట్టించుకో కూడా ఈడొచ్చి ధర్నా చేస్తున్నాం. ఎంత చూసినా కూడా పట్టించుకోవట్లేరు. పబ్లిక్ మస్తు ఇది చేస్తున్నారు అయినా కూడా ఇది చేస్తే जानते हो अभी भी पास है, भेजो उसको ले लो. कौन कौन अभी भी जा रहे? 11 बजे जा रहे थे, 11 बजे जा रहे थे अंदर. 11:30. हाँ गौतम इधर आ. तू गौतम इधर आओ. तुम इधर आओ जी. हाँ हेलो हेलो बाबू गौतम. रे आप भी बुला रहे भाई. इधर आओ जी. एग्जिट वाले आ रहे तुम्हारे को. अरे उनो वो इवेंट करने वाला इनो ही है, ऑर्गेनाइजर. हाँ जरा हटो अंकल तुम ये इन्हें लोगों का नींद आराम करने वाला, कमा के लोगों का नींद आराम करने वाला वही है. पूरा रात को अभी जोशी साहब गए कहते, तरुण जोशी साहब अंदर, शायद वो कलेक्शन कुछ के पूछने के लिए. क्या कर रहे हो देखना अभी. चलो నేను పూచిగా టైర్ క్యా उसको जाके పబ్లిక్ బయట కూర్చోవాలి. బాబు నువ్వు మాట్లాడదు, నువ్వు లోపలికి పోయి మాట్లాడు. నువ్వు లోపలికి పోయి आओ जी. तुम्हारा परमिशन क्या है जी? हेलो तुम्हारा परमिशन क्या है भैया? अरे छोड़ छोड़ छोड़. अरे अरे जान दो रे, अरे जान दो रे ना. अरे मेरा मेरा पैर रहते थे. इधर इधर रुको रुको रुको. इधर आओ जी तुम. ए गौतम गौतम इधर आओ. गौतम जान दो जान दो जान दो. उन्नो उन्नो उन्नो. इधर आओ गौतम, इधर आओ तुम. अरे चोर के जैसे कहीं को जा रहे जी. अरे चोर कोई परमिशन नहीं है, चोरा कहीं को चला रहे हैं पूरा. సార్ ఇప్పుడు బంద్ చెప్పాను సార్. వీళ్ళు బంద్ ఎందుకు చేస్తారా? ఇల్లే ఉన్నారు.
వీళ్ళే ప్రొటెక్షన్ చేస్తారు. అన్న నమస్తే, మీరు ప్రొటెక్షన్ చేస్తే ఇట్లా 11:30 అయితే బంద్ చేయకుండా మీరు చేయండి. మీరు ఎవడు చేస్తున్నాడో వాడు అడుగు. మనకి ఏం పర్మిషన్ ఉంది నడిపేనికి ఇప్పటిదాకా? ఏది ఉంది మాకు ఇవ్వండి, మనం చెప్పండి. మాకు పర్మిషన్ చూపించండి. నాకు పర్మిషన్ ఎక్కడ? కోర్టు ఏమో 10:30కి ఇస్తుంది, మీ సార్ ఏమో చెప్తాడు దేశానికి చెప్తాడు 10:30కి బంద్ చేయాలని. ఒకసారేమో పార్ట్నర్ అందులో పోయింది. ఇప్పుడే మీ పార్ట్నర్ పోయింది అందులో లోపలికి. తరుణ్ జోషి సాప్ అంట పార్ట్నర్ అంటే ఈవెంట్లో పార్ట్నర్ పోయింది. ఇప్పుడు పోయి కలెక్షన్ చూసుకొని పోయిండు. ఏమో ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇంతకు మొదలు, నాకు తెలియదు. నాకేం నిన్న కూడా వచ్చిండు, నిన్న కూడా లేట్ అవర్స్ వచ్చిండు, 11 గంటలకు వచ్చిండు, ఇలా 11:30కు వచ్చిండు. కల్చరల్ యాక్టివిటీ సౌండ్ లేదన్నారు కదా సార్. మేమేమంటున్నామంటే మన గౌరవ సిపి గారు సివి ఆనంద్ గారు మీకు 10 గంటలకు బంద్ చేయమన్నారు. ఆయన తాళం వేసుకోడు, ఆయన పెట్టుకున్నాడు. నాకు వాడు పోయినా తీసుకొని నాకు పెట్టలేదు సార్. మీరు సంతకం పెట్టిన పేజీ కావాలా? నాకు సంతకం పెట్టిన పేజీ కావాలి. ఉత్త పేపరే ఉంది. ఇది రెండోది. ఇంత పెద్ద సౌండ్ పెట్టుకొని ఇంత పెద్ద సౌండ్ పెట్టుకొని వాళ్ళు పెడుతురు. మీరు బంద్ అయిపోయిందని చెప్పి మీరే రక్షణ మాకుండాలి కానీ వాళ్ళకి రక్షణ ఉంటే మీరు ఎట్లుంటారు సార్? మీరు మీ సార్ ఇప్పుడు పోయి ఇప్పుడు ఆడిపించడం మొదలు పెడితే ఇంకెప్పటిదాకా ఆడతారు? మీరు పోయిరే ఇప్పుడు 11:40 నిమిషాలకు 30 నిమిషాలకు పోయింది సారు. ఎవరు పోయినా టైం ఏముందో అది ఫాలో అవుతాం కంపల్సరీ. మీరు మీరు ఇచ్చిన సర్టిఫైడ్ కాపీ మాకు खोलो जी बुलाओ खोलो जाने वाला कर मैं गया हूं ना लाने ले गया एलियन सर जारी जान दो ना कि आने रमन सारे तो कुमार ना रामा सर कोई लेट्स बेटर ఆడాలి పాప. మరి కోర్టుకి ఎందుకు చెప్పాడన్న? 10 మేము పర్మిషన్ ఇవ్వలేదన్నారు కదా. కోర్టు కూడా కాపీ ఇచ్చినాం మేము అక్కడ. సరే మీకు ఇప్పుడు కోర్టు మేమైతే అది ఆ టైంతో సహా ఇప్పుడు చూడండి ఒకసారి ప్రెస్ వాళ్ళకి అందరికీ ఏంటంటే ఆ టైం ఒకటి ఇచ్చేయండి. ఇప్పుడు వచ్చే పబ్లిక్ చూడండి. ఇప్పుడు 11:37 స్టిల్ దాండియా నడుస్తుంది లోపల, వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. మరి ఇది కోర్టు ధిక్కరణ. మరి రక్షించే పోలీసు వాళ్ళే ఇక్కడ సేఫ్టీ గార్డ్ ఉండి వీళ్ళు అందరు చేస్తున్నారంటే మరి ప్రజలకు ఎక్కడ రక్షణ దొరుకుతుందని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఈ దాండియాలు ఈ కథలు ఇది ప్రతి సంవత్సరం ఇదే అవుతుందని ఈసారి కోర్టు ద్వారా తెచ్చుకున్నాం మేము. అయినా కానీ కోర్టుని కూడా బేఖదారు చేస్తున్నారు. మీకు ఓపెన్ ఏరియాలో డీజే బంద్ సార్, మీరు ఓపెన్ ఏరియాలో డీజే బంద్ మీరు ఆ విధంగా చెప్తారంటే మీరు చెప్పండి, నో ఇష్యూ. నేను చెప్పినా కదా, కోర్టు చెప్పిందనా? కోర్టు మీరు చెప్పండి, మీరు చెప్పండి సార్. నేను ఏమంటున్నాను సార్, కోర్టుకు మీరు చెప్పండి. నేనేం అంటలేను. కోర్టు మీరు చెప్పండి, కమిషనర్ గారు చెప్తారు, అందరు చెప్తారు. ఇప్పుడు బయటికి వినబడుతుందా లేదా, సప్పుడు బయటికి రావద్దా అని అన్నారు. మీరు సప్పుడు బయటకు వస్తుందా లేదా చూడండి. మీరు వస్తేనే మీరు చూడండి. రమ్మనే పబ్లిక్ అప్పకండి పాప వాళ్ళు రోజు జైపో खोलो जी चाय भी बेचो आपका को रहा खोलो जी पब्लिक भेजो. अरे आप नको जी खोलो, आप जाओ ताला खोलो पब्लिक भेजो, बाहर जाओ. हम रहे ना इधर. अरे पब्लिक में फंसा मत. अरे हमारा ड्यूटी है जी, हमारा ड्यूटी हम करते हैं. पब्लिक में फंसा मत करो. अरे ये ऐसा वाला दांडियों को क्या छोरों को ले जाए अंदर बैठे ऐसा जैसा करे तो कैसा है जी? ये దొంగలని లోపల పెట్టి తాళం వేసినట్టు వేస్తుండేనా? దొంగలే బయటికి పోవద్దనంటే దొంగల వాళ్ళు దాండి ఆడనీకి వచ్చిరని చెప్పి ఒక దిక్కించాక మొత్తం తాళాలు వేసుకొని ఆడి దగ్గర ఏమున్నాయో చూపించాడు. तू कौन है बोलने का? पहले तू हट बोल के. तू करके जा रहे
आप खोल के आप जाओ, आप कौन सा रहता है देखो ना। अरे पी के कौन नहीं किया हम रहना इधर। ठीक है इधर आ तो नहीं बोला मैं, हाँ लेडीज को है चुपके हाँ किसी को डिस्टर्ब कुछ नहीं, डिस्टर्ब तू दुनिया को डिस्टर्ब कर रहा, तू तेरे को डिस्टर्ब दिख रहा। हाँ तो दुनिया को डिस्टर्ब करने वाले पूरा एरिया को डिस्टर्ब करके तू डिस्टर्ब हो रहा तेरे को। हाँ గేట్ లోపల గేట్ బయట ఉన్నాము పెట్టుకొని పోని వాడి దగ్గర ఏం పర్మిషన్ ఉందంటే చూపెట్టాడు ఏం పర్మిషన్ ఉంది क्या परमिशन है तेरा पास कैसा चला रहे यहाँ पे। हाँ हेलो बाबू क्या परमिशन है आपके पास। अरे बोलो तो सही क्यों जा रहे क्यों भाई बोलो तो सही क्या परमिशन है आपके पास। ओ गौतम जी ये चोरों के जैसे कई को चलाते जी दांडिया पूरा। हाँ अरे विदाउट परमिशन दिखाओ बोल के बोल रहा हूं దొంగతనంగా నడిపిస్తున్నావు కాంట్రాబ్యాండ్ పర్మిషన్ नहीं है నువ్వు ఆయన అంటే ఏమనంటే కదా పబ్లిక్ చోరు అన్నాను లే పబ్లిక్ గురించి కాదు చోరు దొంగల వాళ్ళ ఈవెంట్ దొంగ ఈవెంట్ అట్లా మాట్లాడే వీళ్ళు నీకు మీరు దొంగచాటుగా నడిపిస్తున్నారు మీకు కాంట్రాబ్యాండ్ పర్మిషన్ లేదు ఏ పర్మిషన్ లేదు మీరు ఎందుకు చేస్తున్నారు మీకు ఎంత చెప్పినా కానీ ఏది ఉండదు మీకు ప్రజల మీద తీసుకో సార్ మీరు మమ్మల్ని తీసేస్తారు కానీ వాళ్ళు పోయేటోళ్ళు కొంతమంది పోతారు లోపల సౌండ్ వస్తూనే ఉంది కదా సౌండ్ ఎక్కడ సార్ సౌండ్ వినబడతలేనట్టుంది బహుశా మీకు మీకు 12 కొట్టినాక కూడా సౌండ్ వస్తలేదంట బాబు మీరు సార్ దయచేసి మీరు ఇది చేసారు అనుకో మీ ఇష్టం లేదు మీరు ఏం మరి పబ్లిక్ అక్కడికి పోతుంది మీరు లోపల పని చేయండి మేము పోతాం నువ్వు లోపల పని చేయ నేను పోతా కాదు నువ్వు లోపల పని చేయకుండా 12 కొడుతున్నారు ఇప్పుడు నువ్వు లోపల పని చేయకుండా మమ్మల్ని పొమ్మంటారు లేకపోతే ఇన్న వాడుకుంటా మా ఇళ్ళలో వాడుకున్నా సప్పుడే ఉంది కదా అమ్మ కాదన్నా 11:30 కాదు 12 అవుతుంది చూడండి మీరు చూడండి 11:41 మేము మన వండుకునేది ఏదో గిన్నె వండుకుంటాం మరిగా మమ్మల్ని పొమ్మంటారు మీరు ఏం చేయాలి తమ్ముడు మీరు ఉండండి ఒక్క నిమిషం మీకు తెలియదు మీరు ఉండండి సార్ మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతాను నువ్వు లోపలికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను మీరు పోయి బంద్ చేయంటే నేను వెళ్ళిపోతాను నేను నువ్వు ఇక్కడ దుఃఖం పెట్టకుండా వాళ్ళు ఎందుకు వస్తారు ఆడనీకి అంతే కదా సార్ దుఃఖం పెడితేనే ఆడనీకి వచ్చారు వాళ్ళు ఇక్కడ జరుగుతాం అక్కడికి పక్క జరుగుతాం అలే అని ఆడు ఈడ నిలబడ్డాను ఉండు నేను ఆడు నిలబడదు నీకు ఇప్పుడు వాళ్ళు నిలబడ్డాడు కదా వాళ్ళు బయటనే ఉన్నా కదా ఆడు చౌకీదాకా ఉన్నాడు కదా ఆడు ఉన్నాడు కదా ఆడు లోఫర్ గాడు ఉన్నాడు కదా ఆడు సిగ్గు శరం ఏమనిపించదు అరే వాచ్మెన్ ఇదరా వాచ్మెన్ నువ్వు తీయకపోయి నువ్వేదో తీస్తున్నావు నీ మీద తీస్తా మంచిగా నీ ఫోటో తీసిండు అనుకో పొద్దుగానే వస్తుంది నేను వాచ్మెన్ని పిలుస్తున్నా పోయి నువ్వు దాన్ని కూడా ఫోటో తీస్తే ఎట్లా వాచ్మెన్ ఏ వాచ్మెన్ అరే ఓ వాచ్మెన్ కు బులా రే ఏ వాచ్మెన్ ఈయనంత బేషర్నా కూడా కోడ్ లేకుండా వచ్చిలే సార్ प्रवीण को आ रहा अभी फ्लाइट में हूँ मलेशिया से आ रहा हूँ साहब उसको सीज कर दिया तो दुकान ही सीज होता है हाँ उसका गार्डन को सीज करा तो सीज होता అని ఏమంది ఇటు వాడే ఇక వాడలేదా ఇక ఏం చెప్పాలాడు దుఃఖం పెట్టుకున్నాడు దొంగలాలు ఎన్ని తిట్టినా ఏం తిట్టినా బేషరం మనుషులాలు వాడికి ఏది పెట్టుకోలేదాడు మంచికి అంత బేషరం కాడు అనమాట अरे वॉचमैन अरे अरे बेशर्म वॉचमैन
टाइपो टिकट लेके अंदर चले जाना जब मालूम होता। अभी आ रहे देखो साहब, इसको देव साहब। हाँ 1 मिनट जर रहा। हाँ आया। हाँ ले ले। हाँ ले। हाँ नहीं अभी अलाउ नहीं है। पेमेंट रिटर्न ले लो। नहीं पासा अभी दिए उन लोगों पेमेंट रिटर्न ले लो। नहीं छोड़ दो। नहीं पीछे सीजनल है भाई, रोज के सीजनल के। हाँ सीजनल पास है। हाँ ठीक है। सर 11 बजे ऑनलाइन बात कर रहा हूँ। पास नहीं भैया। थर्ड छोड़। हेलो। हाँ ठीक है। साहब वो गेट के ऊपर आओ बोल तो बोलेगा, कोई आओ तो अंदर छोड़ो बोल तो बोलेगा। अंदर ही गेट पर ही हूँ, बोल आओ बेटा। वालों ले गेट नंबर ये इधर गेट के पास से बात कर रहा हूँ। तो वो लोग बोल रहे कि 11 बजे का है कुछ तो उनका विशाल भाई स्टाल नड़पे सर। सर मानो ले పనిచేసిన సప్పు తగ్గిందన్న కూర్చుని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో క్లాసిక్ గార్డెన్, మల్లారెడ్డి గార్డెన్, మరి పోలీస్ హాకీ స్టేడియంలో ప్రతి సంవత్సరము నవరాత్రి అని చెప్పి ఇక్కడ ఒక దాండియా ప్రోగ్రాం పెడుతూ ఇక్కడ చుట్టుముట్టున్న ప్రజలకు ఈ 10 రోజులు నరకం అనేది ఏదో ఇక్కడ ప్రతిసారి చూపిస్తున్నారు. ఎన్నిసార్లు వీళ్ళకు చెప్పినా కానీ, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ వీళ్ళు వినడం లేదని హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు కానీ, ఎలాంటి సౌండ్స్ కూడా, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కూడా ఉండొద్దని చెప్పి ఆర్డర్లు తీసుకురావడం జరిగింది. వీళ్ళ ఆర్డర్లన్నీ తుంగలో పెట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నంతసేపు వాళ్ళు ఆడిపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ డయల్ 100 అని చెప్పి ఎంతోమంది ఇక్కడ నుంచి ఫోన్లలో చెప్పినప్పటికి కూడా మరి ఎవరికి కూడా ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులకు కానీ, మరి డీసీబీకి కానీ ఎవరు కూడా దీని మీద స్పందిస్తలేరు, దీన్ని పట్టించుకుంటలేరు. మరి ఇదే విధంగా జరిగినట్టయితే ఇక్కడ నిద్రాహారాలు మాని ఎంతోమందికి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, పిల్లలకు డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, మరి ఇంటింటా ప్రతి ఇంట్లో బీమారి ఉన్నది అందరికీ. మరి ఈ అధికారులకు మరి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన అధికారులే ఒకళ్ళు ఇంట్లో పార్ట్నర్ ఉన్నారంట. ఒక కమిషనర్ గారు, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. మరి ఒక కమిషనర్, సిటీ కమిషనర్ గారేమో డీజేలు బంద్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి డీజేలు నిషేధిద్దామని చెప్పి పెడతాడు. మరి ఇంకొక అధికారి వచ్చేమో రాత్రి 10:30-11 గంటలకు విత్ ఫ్యామిలీతో సహా వచ్చి ఇంకెందుకు బంద్ చేసి ఇప్పుడు ఇంకా పెట్టాలి కదా, ఏమవుతుంది 12 గంటల దాకా పెడితే ముందు డీజేలు కదా అని ఆయన అంటాడంట. మరి ఇక్కడ ఉన్న స్థానికులు ఇన్ని రోగాలతో, ఇంత బాధలతో ఉన్నారు. తెల్లారితే చుట్టుముట్టున్న అంత స్లమ్ ఏరియాలు పొద్దున 5 గంటలకు లేచి పాచి పనులకు పోయేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి నిద్రాహారాలు బంద్ చేసి మరి వాళ్ళని ఈ విధంగా వేధించడము. మరి మేము మళ్ళా ఒకసారి కోర్టుకే మేము పోతాము. వీళ్ళందరి కూడా ఫోటోలు తీసుకుంటున్నాము. మీ మీడియా ద్వారా మరొకసారి అధికారులకు, ఇక్కడ అధికారుల మీద ఇచ్చింది కోర్టు ఆదేశం, అధికారులకు ఇచ్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, మరి ఇక్కడ ఎస్హెచ్ఓ బేగంపేట గారికి, మరి అదేవిధంగా క్లాసిక్ గార్డెన్ అయినా కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా 10 గంటల లోపల బంద్ చేయాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. మరి వీళ్ళు బాధ్యత మర్చి మరి ఇప్పుడు 11 కొడుతురు. మరి ఇప్పుడు 11 అయినా కానీ రాత్రి 11 గంటలకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో లోపల నడుస్తూనే ఉన్నది. దానికి మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చి ఈ సెక్యూరిటీ ఇవ్వడం అనేది వింత ఉంది. ఎక్కడైనా వేరే విషయాలు జరిగితే
వస్తున్నారు అంటారు, ట్రాఫిక్ జామ్ అయితే వస్తారు, టైం లేదు ఏం చేయమంటావు అని అంటారు. మరి ఇన్ని మాట్లాడే పెద్ద మనుషులు మరి వీళ్ళకి ఇంతగానం ఎందుకు ఇస్తారంటే కేవలం ఏంటంటే ఇక్కడున్న ఒక పెద్ద అధికారి వీళ్ళతో పార్ట్నర్షిప్ ఉన్నారని చెప్పి ఇందాకనే గుర్తయింది. మరి ఆ వివరాలు మొత్తం వచ్చినాక కూడా ఖచ్చితంగా నేను చెప్తాను, వీళ్ళకి చేస్తాను. ఇదే విధంగా జరిగినట్టే మళ్ళీ మేము కోర్టుకు పోతాం, ఖచ్చితంగా వీళ్ళ కంటెంట్ వీళ్ళ మీద వేయడం జరుగుతుంది. కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు, పోలీస్ వాళ్ళ పర్మిషన్ అడిగారు కోర్టుల. జీపీ గారిని అడిగారు, అయ్యా మీరు ఎప్పటిదాకా పర్మిషన్ ఇచ్చారంటే జీపీ గారు మేము పర్మిషనే ఇవ్వలేదని చెప్తారు. ఇక్కడ ఉన్న లోపల నిర్వాహకులు ఎవరైతే ఇది నిర్ణయిస్తున్నాడు ఈ దాండియా ప్రోగ్రాం చేసే వాళ్ళు ఏమంటున్నారంటే లేవు వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నారు. నా కంటోన్మెంట్ స్థానిక పర్మిషన్ ఉండదు, ట్రేడ్ లైసెన్స్ ఉండదు, పోలీసు వాళ్ళ దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి వచ్చిన పర్మిషన్ ఉండదు. కానీ వాళ్ళు విచ్చలవిలుగా ఆడుతుంటారు, వీళ్ళు వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇది దారుణము. ఎందుకంటే ప్రజల్ని రక్షించే వాళ్ళు, ప్రజలకు సేఫ్గా ఉండే వాళ్ళే వీళ్ళందరికీ ఉండి రక్షణగా ఉండి వాళ్ళే నడిపిస్తున్నారంటే దీనికంటే పెద్ద దారుణమైన పరిస్థితి ఇంకే వేరేలో కూడా రావద్దు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి పెద్ద అధికారుల మీదకి మరి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరాన్నే ఉపజెప్పినప్పుడు వీళ్ళు ఈ విధంగా ఆడిస్తున్నారంటే మరి తెలంగాణలో ఉన్న సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి సీఎం గారు ఏం చేస్తున్నారు అనేది సీఎం గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. చూపెట్టమనండి. ఎవరన్నారు? కోర్టులు అన్నారు కదా, కోర్టులో రికార్డెడ్ కదా, కోర్టులో మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు కదా గవర్నమెంట్ పీడర్ గారు. రాజకీయ నాయకులు కావాలని ధర్నాలు ఎందుకు చేస్తున్నాం అండి? 11 గంటల తర్వాత నువ్వు బంద్ చేసుకోమని చెప్తున్నాం కదా, నువ్వే చెప్పినావు కదా. సిటీ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు ఏమన్నారు, ఎలాంటి దావత్లైనా ఎలాంటి ప్రొసీజర్లైనా డీజేలు నిషేధిస్తామని మొన్న మీటింగ్ పెట్టిండే కదా, దాన్నే చెప్తున్నాం. మేము రాజకీయంలో ఏముంటుందండి, మా కోర్టుకోవడానికి ఏం ఫ్రీగా అవుతుందా? కోట్ల ఖర్చు ఫ్రీ అవుతుందా? ఇదే ఇలాంటి బద్లాం లేవట్టుకుంటా కులాలు మతాలు ఈ వర్గాల సెంటిమెంట్లు పెట్టి ఇవన్నీ చేస్తారని మేము కోర్టు ద్వారా పోయి వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డర్ని అమలు చేయండి. మీరు ఆర్డర్ అమలు చేయకపోతే నేను కోర్టుకు మళ్ళీ పోతా. మీరు ఇష్టానుసారంగా చేస్తుంటే కోర్టుకు పోతే నేను, మీరు అందరు చెప్తున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా ఎవరు వాడొద్దు డీజేలు వాడొద్దు అని మీరే అంటున్నారు కదా. మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరు నిలబడితే ఇంకా మేము చెప్పుకునేటేదో వారికి మేము చెప్పాల్సిందే. మీకు మీరే లేవాడు చేపిస్తే మేము ఇంకోళ్ళు చెప్పుకోవాలి. మాకు ఇంకేముంది మార్గం? ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్లు ఉన్నారు. కావాలంటే మీరు నడువురు చూపిస్తాను మీకు. ఫుల్ 100% ఫుల్ ఫ్లెడ్జ్లు ఉన్నారు. హౌస్ఫుల్ బోర్డు ఉంది. ఇప్పుడు మీరు పర్మిషన్ వాళ్ళు ఏంటంటే లోపలికి ఇస్తలేరు. మేము అందులో కోవడానికి మేము పోము. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు చూడండి లోపలికి. ఈ విషయాన్ని కంటోన్మెంట్ అధికారులకు తీసుకెళ్ళాను. రేపు పొద్దుగాల వాళ్ళకి షోకాస్ నోటీస్ వస్తుంది. ట్రేడ్ లైసెన్స్ లేనందుకు వాళ్ళని సీజ్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఫుడ్ మీద మా అధికారులు ఉన్నారు, దేవేందర్ గారు, హెల్త్ సూపరింటెండెంట్ గారు, లేనిపోని అన్ని లెంకలాడుతూ ఉంటాడు. మరి ఇంత పెద్ద ఈవెంట్లు జరుగుతున్నాయి, ఫుడ్ నడుస్తుంది. మరి ఇంతగానో నడుస్తుంటే ఏది కూడా పట్టించుకుంటలేడు. సిఓ గారికి రేపు పొద్దున ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మొన్న ఆల్రెడీ చేసినాం, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. రేపు పొద్దుగాలు వచ్చినాక ఫస్ట్ సోకాట్ నోటీస్ ఇస్తాం, దాని తర్వాత అవసరం అనుకుంటే సీజ్ కూడా చేపిస్తాం.